అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలు, శ్రేయబస్ ప్రతి ఒక్కళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారని 175కి 175 ఎలా వస్తాయి? కరెంటు ఛార్జీలు పెంచినందుక, బస్సు ఛార్జీలు పెంచినందుక, మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపినందుక, మీ చెల్లెలికి ఆస్తిలో వాటా ఇవ్వనందుక, మరి చెత్త పన్ను వేసినందుక, కంపెనీలు బాగా ఐటీ కంపెనీలు తేనందుక, నిరుద్యోగులకు గవర్నమెంట్ జాబు క్యాలెండర్లో జాబులు నోటిఫికేషన్లు ఇవ్వనందుక, నీకు దేనికి ఓటు వేస్తారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. దేనికి వేయాలి అని అంటున్నారు జనాలు. మరి నీకు ఓటుకి 175కి 175 కనీసం 25 కూడా వచ్చే స్థితిలో కూడా లేవు. నీకు అసలు ఎందుకు ఓటు వేయాలి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతున్నారు. మరి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినందుక, మరి సంక్షేమ పథకాలు దోచుకున్నందుక దేనికని అడుగుతున్నారు. ఒకసారి చెప్పండి. దేనికి సమాధానం చెప్పలేరు. అన్నీ పెంచేసి, ఒక ధరలు కూడా పెంచేసి, ఒక పన్నుల రూపంలో మీరు బాగుపడ్డారే, దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. మీరు ఒక పథకాలు తీసి పక్కన పెట్టండి. కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చారు, పన్నులు ఇచ్చారు, ఆ పన్ను రూపంలో కట్టించుకున్నారు, పన్నులు మాత్రం జనాల మీద వేశారు. దాని మీద మీరు బాగుపడ్డారు. జనానికి ఉపయోగపడింది అంటూ లేదు. అంటే కొంతమంది మురుకులు మాకు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఈ పన్నులు ఆ పన్నులు ఇచ్చారు, 1,00,000 కోట్లు ఇచ్చారు, అవి ఇంత మిగిలి అంత మిగిలి అంటారు. వాళ్ళకి తెలియదు లెక్క. వాస్తవంగా రాష్ట్ర ప్రజలు తెలియదు. ఏం చేసినా ఎలా చెప్పినా మీరు మూర్ఖత్వం ఉంటారు కొంతమంది జనాలు. ఒకసారి చెప్పండి దేనికి వెయ్యాలి. అవన్నీ తీసి మనకు పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ఒక రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్లకు వ్యతిరేకం కానీ, కేంద్ర మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తే అది కానీ, దేనికి ఒకసారి చెప్పండి. ఎప్పుడు లేచిన దగ్గర నుంచి ఎల్లకాలం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టింది. దాన్ని కాదని లేదు. 10 సంవత్సరాలు విలేసాము. అంతేగాని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలంటుంది. వస్తే చాలా వరకు మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మీకు చేసింది. మీకు బీజేపీ ఏమన్నా మీకు హోదా ఇచ్చారా? ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీ కుటుంబాన్ని చీలగొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెల్లికి ఓట ఇవ్వకుండా విడగొట్టింది. ఇవ్వద్దన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా? మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వమేనా పోయి చంపేసింది? ఒకసారి చెప్పండి. వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసింది. అది ఎప్పుడు సాధ్యమైంది కాదు. నీకు మాట్లాడడానికి చేత కాదు, మాట్లాడలేవు. ఒక వ్యవస్థ నాశనం చేసి అధికారం వరకు రావడానికి చేసిన పని మీరంతా ఒకసారి ఆలోచించండి. డెవలప్ అంటే ఇదేనా మీకు? ఈసారి నువ్వు గెలిస్తే ఏం తాకట్టు పెడదామని అడుగుతున్నారు. చెప్పగలరా? ఏం చెప్పలేరు. ఇంకా ఏం మిగిలిందో, ఏం చేయటానికో, ఎలా చేయటానికో, రాష్ట్రానికి ఏం ఉపయోగము? ఈయన వస్తే చాలా వరకు కూడా కష్టమేను. రావడానికి ఆస్కారాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీ కుటుంబాన్ని చీలగొట్టిందే? కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని విడగొట్టిందే? మీ చెల్లెలకు తల్లిదండ్రికి సంబంధం లేక నీకు నువ్వే చెప్పుకున్నావు, నీకు నువ్వే చేసుకున్నావు, మీకు మీరే చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మన రాష్ట్రానికి ఏమేమి ఇస్తా అన్నాడు ఒకసారి అడగండి మోడీ గారిని. కావాలంటే బీజేపీ మీద ఏడవండి. బీజేపీ అవి ఇస్తా ఏమి ఇవ్వలేదు. ఓన్లీ రాష్ట్రం ఉపయోగపడతారు. దేనికో రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రాన్ని మట్టి తీసుకొచ్చేసారంట కదా, దాని గురించి అడగండి. మనకి ఏమి ఇచ్చారు బీజేపీ నుంచి ఏం మొరగదొచ్చింది అని ఒకసారి అడగండి. బీజేపీ వాళ్ళు ఏం ఉపయోగము? దేనికి ఉపయోగం అంటూ ఏం లేదు. కాకపోతే నీకు అప్పులు ఇచ్చారు, అప్పులు తీసుకొచ్చి పథకాల రూపాయలు ఇచ్చారు. అవన్నీ రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం వేశారు. దానివల్ల చాలా వరకు మీ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు. కావాలంటే ఒక బీజేపీ మీద ఏడుగా కాంగ్రెస్ మీద ఏడవలసిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబాన్ని విడగొట్టింది, చీలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. నీకు నువ్వే విడగొట్టుకున్నావు. ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా, ఒక నియంత పాలన చేస్తూ రాష్ట్రాన్ని చీల్చగొట్టి 3 రాజధానులు 3 ముక్కలు చేసి, ఒక విభేదాలు పెట్టి, ప్రాంతాలలో గొడవలు పెట్టి సృష్టించిన నువ్వు. ఒకసారి ఆలోచించుకో. ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడబాక. ఏడుస్తే బీజేపీ మీద ఏడు. మన ఈ రాష్ట్రానికి, ఏపీకి ఏం ఉపయోగపడింది, ఏం చేశారని. నువ్వు ఆ రోజు ఏం చేశారు? 22 మంది ఎంపీలు ఇస్తే నేను కేంద్రం మెడల నుంచి ప్రత్యేక తీసుకొస్తానన్నావు. తీసుకొచ్చావా? దాని మీద ఏడు. మా రాష్ట్రానికి ఏం ఉపయోగం ఇచ్చావని.
ఒక మట్టి తీసుకొచ్చి మట్టి వేసిపోయాక మనకు రాష్ట్రానికి దేనికి ఇచ్చావని అడుగు బీజేపీని. బీజేపీకి సపోర్ట్ చేయటం కాదు. నీకు బీజేపీకి 22 సీట్లు ఇచ్చి మళ్ళీ బీజేపీ మోడీ కాళ్ళ కాడిపోయి ఎక్కుకుంటావు నువ్వు కంపల్సరిగా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే దీన్ని బయటికి గెంటేశారు. బయటికి గెంటేశారు, మళ్ళీ 22 సీట్లకి వచ్చారు, మళ్ళీ మోడీ కాళ్ళ కాడిపోయి కూకుంటావు. రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరు అందరూ తెలుసు. మన ఏపీకి దేనికి ప్రయోజనం అంటూ ఏం లేదు. కాకపోతే నీకు పప్పులు ఇచ్చారు, నీ కేసులకు ఆదుకున్నారు. ఒక వివేకానంద రెడ్డి గారికి చంపిన దానికి మోడీ కాళ్ళ దగ్గర పోయి నీ ఆస్తులు కాపాడుకోవడానికి ఆ కేసుల కోసం కుదటపడ్డావు. అంతేగా రాష్ట్రానికి ఉపయోగం అంటూ ఏం లేదు. కాకపోతే 10 సంవత్సరాలు విలేసాము, దానికి కాదంటం లేదు. రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా చాలా వరకు కూడా కోరుకుంటారు. ఒకసారి ఆలోచించుకోవాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం నీ కుటుంబాన్ని చేల్చలేదు, నేం చెయ్యలేదు. ఒకసారి ఆలోచించుకో. ఇది సైకోగా ఒక మూర్ఖత్వం మాత్రం ఉండవలసిన అవసరం లేదు. నేను రాష్ట్ర ప్రజలు కూడా విలేస్తారు, రాదు, అయిపోయింది ఈ ఛాన్సు. ఒక నియంత పాలకుడిగా ఒక నియంత పాలన చేస్తూ మా కుటుంబాన్ని విడదీశారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు అనేది కాదు. అది చాలా వరకు మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోవాల్సింది. ఒక ఏమైనా మాట్లాడను బీజేపీ మీద మాట్లాడుకో, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం కాదు. రాబోయే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వస్తుంది. అందరు కోరుకుంటున్నారు. నీ ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడవడం కూడా మంచిది కాదు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అస్తం గుర్తు మాత్రమే అని తెలియపరుస్తూ మీ కుటుంబాన్ని మాత్రం ఎవరు ఏమి చేయలేదు, నీకు నువ్వే చేసుకున్నావు. పరిపాలన చేతగాక అప్పులని జనాల మీద వేసి ఒక రాష్ట్రాన్ని విడగొట్టి ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం తీసుకురావడం చేతగాక చేసిన పనితనం ఇది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఏదైనా చేయాలన్నా మీ ఇవ్వలేదు కాబట్టి బీజేపీ మీద ఇడు, అంతేగా రాష్ట్ర కాంగ్రెస్ మీద కాదు, కేంద్ర కాంగ్రెస్ మీద కాదు, అంతా ఒక్కటే. మీరు పోయి వాళ్ళ కాళ్ళకు అడుగుకుంటాం, మేము మద్దతు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తామని. అది కాదు. కాంగ్రెస్ మీద వేడవడం మానివేసేయండి. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు 10 సంవత్సరాలు వెలేసాము, రాలేదు, మళ్ళీ ఎల్లప్పుడూ దాని మీద ఏడవడం మంచిది కాదు. ఏడవాలని బీజేపీ మీద ఏడు, బీజేపీని విమర్శించు, అంతేగాని చాలా వరకు కూడా మంచిది కాదు. నేను ఎవరు కోరుకోవటం లేదు. నీకు 25 కూడా వస్తే రావు. మళ్ళీ ఏం మనసులో పెట్టుకొని ఏం పెట్టుకున్నావు, మరి ఏం తాకట్టు పెట్టాలనుకున్నావు, ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. కాంగ్రెస్ మీద ఏడవటం చాలా మంచిది కూడా కాదు. కాంగ్రెస్ మిమ్మల్ని ఏమి చేయలేదు, చేసిన బీజేపీను అని తెలుసుకోవాల్సిందిగా. రాష్ట్ర ప్రజలకు, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేను.